ప్రకటిస్తుండగా అనేక హృదయాలు మీరు ఆకర్షించండి. రక్షణ మారు మనసు అనుభవం మీరు అనుగ్రహించమని ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని నిన్ను అంగీకరించినట్లుగా నేను నిన్ను చేర్చుకున్నట్టుగా వారి హృదయాలు మీరు కార్యం చేయమని ఇప్పుడు పాటల ద్వారా నీ మాటల ద్వారా ఈ యంత్ర శబ్దం ద్వారా వినబడుతుండగా ఇక్కడ కార్యం జరిగించమని నువ్వే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. జనులార భావంబు నందలియరే కేవలము నమ్ముకొనిన పరలోక భాగ్యంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకమనలను తన వాక్య సత్యంబుతో చేసెను. సర్వోపకారుండుడే మన మీద జాలిపరుండెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవం మనకబ్బును. మానవులను రక్షింపను దేవుడు కుమారుని పంపెను. మన శరీరం దాల్చెను ఆ ప్రభు మన పాపమునకు దూరుడే. మానవులను రక్షింపను దేవుడు తన కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభు మన పాపమునకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథముకు బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేయుదును. మానవుడు అనేకమైన భారములు కలిగి ఉన్నాడు. కుటుంబ భారం, జీవిత భారం, బ్రతుకు భారం, యవన భారం, ఇలాగ అనేకమైన భారములు కలిగి ఉన్నాడు. అన్నిటికన్నా మించిన భారము పాప భారము. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానవుల పాపముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. బైబిల్ సెలవిస్తున్నది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని బైబిల్ సెలవిస్తా ఉంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్షా విధియు లేదని బైబిల్ సెలవిస్తా ఉంది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకై క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనని బైబిల్ సెలవిస్తా ఉంది. కావున ప్రియుడా, ప్రభువైన యేసును అంగీకరించి పాప క్షమాపణ పొంది ఆత్మశాంతి నంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయుచున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా ప్రభువా, ఈ నాగార గ్రామంలో నా తండ్రి మీ యొక్క స్వార్థ ప్రకటించుటకై నాయన మమ్మలను మీరు పంపి ఉన్నారు. ఆ రీతిగా ప్రభా మీ రాకడ కొరకు ఈ ప్రాంతంలో నుండి గ్రామాల్లో నుండి మీ స్వార్థను ప్రకటిస్తూ ఉంటుండగా ప్రతి వినే శవను గ్రహించే హృదయం కలిగి వారి వారి హృదయాల్లో ప్రభా మీ కార్యము జరిగినట్లుగాను, ప్రభు అయితే రాపైనాడు, త్వరలో రానన్నాడు గనుక ఆయన్ను విశ్వాసముంచు ప్రతివాడు నరకములో నుండి తప్పి పరలోకానికి చేరుటకు ప్రభు యొక్క మాటలు అంగీకరించినట్లయితే మీ నామమును తండ్రి ఈ యొక్క మాటలని వినున్న ప్రతి హృదయంలో మీ కార్యము జరిగినట్లుగా మీరే మహిమపరుచుకుందవని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.